హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ దీపావళి సందర్భంగా 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అమలు కావాల్సిన వేతన సవరణ పీఆర్సీ ప్రక్రియలో భాగంగా 12వ పీఆర్సీ వాస్తవానికి జూలై 1, 2023 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఆ గడువు దాటి దాదాపు ఒక సంవత్సరం కావస్తున్నా ఈ దిశగా ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన మరియు అసంతృప్తిని కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితి మరియు జాప్యం. మొదటిది గడువు దాటిన అమలు. 12వ పీఆర్సీ అమలుకు నిర్దేశించిన గడువు జూలై 1, 2023 ముగిసి గణనీయమైన కాలం గడిచింది. సో, 2 ఏళ్లు పైనే అయింది. ఐఆర్ లేదు. సాధారణంగా పీఆర్సీ అమలులో జాప్యం జరిగేటప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తుంది. కానీ ఇప్పటి వరకు 12వ పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ఐఆర్ ప్రకటించలేదు. మూడోది పీఆర్సీ కమిషన్ నియామకం జరగలేదు. పీఆర్సీ సిఫార్సులను రూపొందించడానికి అవసరమైనటువంటి అధికారిక వేతన సంఘం పీఆర్సీ కమిషన్‌ను కూడా ప్రభుత్వం ఇంకా నియమించలేదు. కమిషన్ నియామకం, అది నివేదిక సమర్పించడం, దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడము, ఇటువంటి ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. పూర్తి స్తబ్దత. ఈ కారణాల వల్ల 12వ పీఆర్సీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్టు కనిపిస్తోంది. అటు ఐఆర్ లేదు, ఇటు పీఆర్సీ కమిషన్ లేదు, ఏర్పాటు లేదు. సో, అమలుకు చర్యలు లేవు. ప్రభుత్వం ఆలోచనలు, అంచనాలు. ఈ జాప్యం నేపథ్యంలో ప్రభుత్వం 2 మార్గాల్లో ఒకదానిని ఎంచుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో మొదటిది నేరుగా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీ అమలు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది కాబట్టి మధ్యంతర భృతి ఐఆర్ ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టి నేరుగా ఫిట్‌మెంట్ శాతాన్ని ప్రకటించి దాని ఆధారంగా 12వ పీఆర్సీని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండవచ్చని ఒక అంచనా. ఇది ప్రక్రియను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. రెండవది ఐఆర్ ప్రకటించి కమిషన్ నియామకం. ఒకవేళ ప్రభుత్వం నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటించలేని పక్షంలో సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా ముందుగా ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి ఆ తర్వాత పీఆర్సీ కమిషన్‌ను నియమించి దాని సిఫార్సుల మేరకు తుది పీఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. దాదాపు సంవత్సరం పైనే కాలం పడుతుంది. ఉద్యోగ వర్గాల దృష్టిలో ఐఆర్ ప్రక్రియ లేకుండా నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటించి పీఆర్సీని అమలు చేయడం శ్రేయస్కరమనైతే ఇది మరింత సులభమని భావిస్తూ ఉన్నారు. పీఆర్సీ అమలు ఎందుకు ముఖ్యం? మరి దానివల్ల ప్రయోజనాలేంటంటే, పీఆర్సీ అమలు కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు మరియు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అనేక కీలక అంశాలను ఇది ప్రభావితం చేస్తుంది. ఇందులో మొదటిది నూతన పే స్కేల్స్. ఉద్యోగుల మూల వేతనాలు మరియు పే స్కేల్స్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సవరించబడతాయి. రెండవది ఇంటి అద్దె భత్యము. నివాస ప్రాంతాల వర్గీకరణ మరియు మూల వేతనం ఆధారంగా హెచ్ఆర్ఏ స్లాబులు, రేట్లు మారతాయి. మూడోది గ్రాట్యుటీ. పదవీ విరమణ సమయంలో లేదా తర్వాత ఉద్యోగికి లభించే గ్రాట్యుటీ లెక్కింపునకు ఆధారమైన వేతనం పెరుగుతుంది. తద్వారా గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. నాలుగోది అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ. వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనంగా లభించే పెన్షన్ స్లాబ్‌లను హేతుబద్ధీకరించడం లేదా గతంలో తగ్గించిన ఏక్యూపీ ప్రయోజనాలను పునరుద్ధరించడం వంటివి పీఆర్సీ సిఫార్సుల ద్వారా జరిగే అవకాశం ఉంది. ఐదోది ఇతర ఆర్థికేతర ప్రయోజనాలు. ఇతర అలవెన్స్‌లు, ప్రయోజనాలు కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించబడతాయి. 12 పీఆర్సీలో జరుగుతున్నటువంటి జాప్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిపై, వారి నైతిక స్థైర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, ఇతర ప్రయోజనాలను సకాలంలో సవరించడం అత్యవసరం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐఆర్ లేదా నేరుగా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని, వీలైతే కమిషన్‌ను నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలని ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగులు బలంగా కోరుకుంటున్నారు. సకాలంలో పీఆర్సీ అమలు ప్రభుత్వానికి చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు, ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత కీలకం కూడా. ఇక గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
5 కీలక శుభవార్తలనైతే ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతనం పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. మరి ఆ 5 కీలక శుభవార్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది డీఏ, డీఆర్ అరియర్స్ పేమెంట్ 2018 జూలై నుండి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ మరియు డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించే అవకాశం అయితే తీసుకునే అవకాశం ఉంది. సో, చూడొచ్చు ఫ్రెండ్స్, పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ అరియర్స్ యొక్క ఆహ్, లిస్ట్ అనమాట ఇదంతా. మనకు జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మాత్రమే మొత్తం 212 నెలలకు సంబంధించి. సో, టీఏడీఆర్ బకాయిలు చెల్లింపుల వివరాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుంది. ఇందుకోసం ప్రతి నెల 4,000-5,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం ఉంది. బేసిక్ పే ఆధారంగా డీఏ, డీఆర్ బకాయిలు. సో, ఈ మేరకు డీఏ అరియర్ టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఎంత బేసిక్ వారికి ఎంత అరియర్ అమౌంట్ రావాల్సి ఉంది అనైతే ఇక్కడ టేబుల్‌లో చెక్ చేయొచ్చు. ఉదాహరణకు బేసిక్ పే 20,000 ఉన్నవారికి రూ. 1,54,000 రావటం జరుగుతుంది. బేసిక్ పే అనేది 30,000 ఉన్నవారికి 2,31,000. బేసిక్ పే 40,000 ఉన్నవారికి 3,08,000. బేసిక్ పే అనేది 50,000 ఉన్నవారికి 3,85,000. బేసిక్ పే 60,000 ఉన్నవారికి 4,63,000. సో, ఈ విధంగా బేసిక్ పే 70,000 వారికి 5,40,000. ఈ విధంగా బేసిక్ పెరిగే కొద్దీ రావాల్సిన డీఏ, డీఆర్ అరియర్ అమౌంట్ అయితే గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. సో, ఈ టేబుల్ అంచనా మాత్రమే అండి. సో, ఎగ్జాక్ట్ వాల్యూస్ ఈ మేరకు ఉత్తర్వుల ద్వారా అయితే విడుదలవుతాయన్నమాట. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఎంత అమౌంట్ రావాలనేది ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉంటుంది. ఇది కేవలం అంచనా మాత్రమే. ఈ డీఏ అరియర్స్ చెల్లింపు విధానం. ప్రభుత్వం ఒకేసారి మొత్తం చెల్లించడం కాకుండా తక్కువ మొత్తంలో విడతల వారీగా చెల్లించనుందనైతే టాక్ వినిపిస్తోంది. ఉద్యోగ సంఘాలతో చర్చించి తుది షెడ్యూల్ ప్రకటించనుంది. 2024 మరియు 2025 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సినటువంటి డీఏలు 4 పెండింగ్‌లో ఉన్నాయి. సో, ఈ డీఏలను కూడా బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలు 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సో, ఈ విధంగా డీఏకి సంబంధించి అయితే అప్డేటు ఉందన్నమాట. ఇక రెండవ కీలక శుభవార్త ఏంటంటే 12వ పీఆర్సీ అప్డేటు. సో, ఏపీ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీకి సంబంధించి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు కసరత్తులైతే ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే చర్చించనున్నారు. సో, ఇందులో 12వ పీఆర్సీకి సంబంధించి అంశం ఉండే అవకాశం అయితే ఉంది. సో, 12వ పీఆర్సీ వల్ల ఏమేం బెనిఫిట్స్ వస్తాయని మనందరికీ తెలిసిందే అండి. సో, హెచ్ఆర్ఏ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏదైతే గత పీఆర్సీలో తగ్గించిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఉందో అది పునరుద్ధరణ, ఇవన్నీ కూడా పీఆర్సీ ద్వారా సాధ్యమవుతాయి. సో, పీఆర్సీ టేబుల్ అనేది స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక మూడవ శుభవార్త ఐఆర్. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ ప్రకటిస్తామనైతే హామీ ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి 30% తగ్గకుండా ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ప్రకటించాలనైతే ఉద్యోగులు కోరుతున్నారు. సో, ఈ మేరకు 30% ఐఆర్ ప్రకటించినట్లయితే వారి బేసిక్ పేను బట్టి ఎవరికి ఎంత రావాల్సిందని టేబుల్‌లో అయితే చూడొచ్చు. ఐఆర్ టేబుల్ అనమాట. సో, ఐఆర్‌లో ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. డైరెక్ట్‌గా ఐఆర్ అనేది నెట్ అమౌంట్‌లో యాడ్ అయిపోతుందనమాట. ఐఆర్ నుంచి ఎటువంటి డిడక్షన్స్ తీయరనమాట. సో, 30% ఐఆర్ వస్తే ఈ విధంగా ఉంటుందనమాట. వారి బేసిక్‌ని బట్టి. ఇక తదుపరి అప్డేటు పెండింగ్ బిల్స్ స్టేటస్. సో, మనకు 11 పీఆర్సీ అరియర్స్ అయితేనేమి, ఈహెచ్ఎస్ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందేలా చూడటం అయితేనేమి, 12 పీఆర్సీ కమిషన్ నియమించడం అయితేనేమి, అలాగే ఐఆర్ ప్రకటించడం అయితేనేమి, రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించడము, బహుళ సంఘాల సభ్యత్వాలను ప్రభుత్వం రద్దు చేయడము, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌కు 16% హెచ్ఆర్ఏ ప్రకటించడము, ఇవన్నీ కూడా పెండింగ్‌లో ఉన్న అంశాలన్నమాట. సో, గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి ఈ ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఉద్యోగుల సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
సో, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ విధంగా రివర్స్ పీఆర్సీ ద్వారా సంపాదించుకున్నటువంటి ఈ ప్రయోజనాలను కూడా ఈ యొక్క రివర్స్ పీఆర్సీ ద్వారా తగ్గించడం జరిగింది. సో, పెన్షనర్స్‌కైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో గూడా కోత విధించారనమాట. తిరిగి 15% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలి అనైతే కోరుతున్నారు. సో, యాక్చువల్‌గా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సంబంధించి టేబుల్ ఇదే అండి. 71-75 సంవత్సరాల వారికి ప్రస్తుతం 7% ఇస్తున్నారు. సో, దీన్ని 15% అన్నా చేయాలి. లేదంటే ముందు ఇచ్చే 10% అన్నా ఇవ్వాలి. అలాగే 76 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకి 12% మాత్రమే ఇస్తున్నారు. దీనికి అదనంగా మరొక 8% కలిపి 20% అయినా చేయాలి. లేదంటే మునుపటి 15% అన్నా ఇవ్వాలి. సో, ఈ విధంగా మిగతా వాటిని గూడా వాటి స్లాబ్‌లను పెంచాలి లేదా మునుపటిలాగా అంటే పదో పీఆర్సీలో ఉన్నట్లుగా అయినా చేయాలని కోరుతున్నారు. ఈహెచ్ఎస్ సమస్యలు. ఈహెచ్ఎస్ ముఖ్య ఉద్దేశమైనటువంటి ప్రధాన ఉద్దేశమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ ప్రతి ఉద్యోగికి అందేలాగా చూడాలి. ఇక మహిళలకు చైల్డ్ కేర్ లీవ్స్‌లో గూడా 6 నెలలు కాకుండా 2 సంవత్సరాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెంచాలని డిమాండ్ ఉంది. ఇక ఖాళీలు భర్తీ, కారుణ్య నియామకాలు ఐదవ శుభవార్త అండి. రెగ్యులరైజేషన్ ప్రక్రియ. సో, గత ప్రభుత్వ హయాంలో యాక్ట్ 30 ప్రకారంగా కొంతమందిని మాత్రమే ముఖ్యంగా ఆహ్, వైద్య సేవలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరించారు. మిగిలిన అటువంటి 7,000 మంది ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని అయితే ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు త్వరితగతిన క్రమబద్ధీకరించాలి అని అయితే కోరుతున్నారు. ఆప్కాస్ రద్దు చేస్తే పర్మనెంట్ ఉద్యోగాలు కూడా చేయాలని అయితే ఈ మేరకు కార్మికుల నుంచి వినిపిస్తోందనమాట. ఇకపోతే ఈ విధంగా ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలైతేనేమి, పోలీసు వారికి పెండింగ్‌లో ఉన్న టీఏలు, డీఏలు ఇవన్నీ కూడా మంజూరు చేయాలి. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు 11 పీఆర్సీ బకాయిల పెండింగ్ లిస్ట్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. చెల్లింపు జరిగినవి. సో, 2018-19 వరకు 10% బకాయిలు చెల్లింపులైతే జరిగాయండి. తర్వాత 2020, 21 సంవత్సరానికి గాను పెండింగ్‌లో పెట్టడం జరిగింది. మొత్తం అప్పటికి 20,000 కోట్ల రూపాయల బకాయిలైతే ఉన్నాయన్నమాట. 2023లో ఆ సమయానికే. ఇకపోతే అంగన్వాడీ వాళ్ళ టీచర్లు మరియు ఆయాల ఆవేదన అండి. శ్రమకు గుర్తింపు, కనీస వేతనం కోసం వారైతే పోరాటం అయితే జరుగుతుంది. సో, ఇప్పటికీ వీరికైతే శ్రమ దోపిడీ అనే చెప్పాలి. ఎందుకంటే వారికి అందే జీతం చాలీ జీతము. సో, పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తున్నటువంటి అంగన్వాడీ సంస్థకు సంబంధించి ఖచ్చితంగా మినిమమ్ బేసిక్ పే అనేది వాళ్ళకి గూడా 25,000 నుంచి పెంచడం జరగాలని జెప్పేసి అంగన్వాడీ వ్యవస్థ అయితే ఈ విధంగా పోరాటం చేస్తుంది. విద్యా వ్యవస్థకు వెన్నెముక. ఇకపోతే ఈ విధంగా మొత్తం ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించినటువంటి అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఈ యొక్క చర్చకు పిలిచి ఆహ్వానించి ఈ యొక్క ఉద్యోగ సంఘాలతో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.